హాయ్ హలో వెల్కమ్ టు ఐష తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు వెల్లిపాయ కారం. ముందుగా నేను ఒక 6 గుడ్లను తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని కోడిగుడ్లను ఆ తర్వాత గుడ్లు మునిగే వరకు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యే లోపల ముందుగా మనం 2 ఎర్రగడ్డలు, 2 వెల్లుల్లి, కొంచెం అంత కరివేపాకు, ఒక 2 రెమ్మలు అనుకోండి. ఆ తర్వాత ఇలా ఎర్రగడ్డలని చాప్ చేసి పెట్టేసుకున్నాను. చిన్నవిగా చాప్ చేసుకోవాలి. వెల్లుల్లిని పొట్టు తీసేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. కారం ఇంట్లో వేయించింది 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. కోడిగుడ్ల మీద ఇలా పొట్టు వలిచేసి పెట్టేశాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు మనం జీలకర్ర, అర టీ స్పూన్ వరకు పసుపు తీసుకోవాలన్నమాట. ఇవైతే ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం జీలకర్రని వేసి మెత్తగా నూరుకోవాలన్నమాట. ఇలా మనం మిక్సీకి కూడా వేసుకోవచ్చు. ఇది ఉంటే ఇంకా ఇలా నూరుకోవడం వల్ల ఇంకా కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట. ఇలా మంచిగా దంచి నూరుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. వితిన్ 10 మినిట్స్లో కంప్లీట్ చేసేయచ్చు. అసలు ఎంత బాగుంటుందంటే మన పెద్దల కాలం నుంచి ఈ రెసిపీ అయితే వస్తుందన్నమాట. తర్వాత వెల్లుల్లిని వేసి మంచిగా నూరుకోవాలన్నమాట. ఇది కూడా ఇంతే మెత్తగా అయ్యే వరకు కొంచెం కచ్చా పచ్చగా ఉంటుంది. మరీ మెత్తగా అయిపోదన్నమాట. వాటర్ లేకుండా నూరుకుంటే మనకి మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ అని చెప్పాను కదా. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే తక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్. ఇది ఇంట్లో వేయించిన కారం కాబట్టి చాలా కారంగా ఉంటుంది. అందుకే నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత మనకి మంచిగా మెత్తగా నూరుకోవచ్చు అనమాట. పక్కనే ఒక స్పూన్ పెట్టుకోండి, ఇలా కలుపుకోవడానికి బాగుంటుంది. కొంతమంది చేత్తో కలుపుతారు, తర్వాత ఫేస్కి ఎక్కడైనా కొంచెం తగిలిన కారానికి తట్టుకోలేరనమాట. ఇప్పుడు నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా తొందరగా మెత్తగా అయిపోతుంది. ఇక్కడే తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. మళ్ళీ అక్కడ యాడ్ చేద్దామంటే కొంచెం అంతగా అనిపించదు. ఇక్కడే అంతా మిక్స్ అయిపోతుంది కదా, మంచిగా ఉంటుంది. కొంచెం తగినంత సాల్ట్ అనేది ఇక్కడే తీసేసుకోవడం మంచిదన్నమాట. మనకి ఈ రెసిపీ అయితే దగ్గరగా 1 వీక్ వరకు నిల్వ ఉంటుందన్నమాట. నిల్వ ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఆయిల్ అనేది కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ముందు రోజు చేసిన రోజు కొంచెం కారంగా ఉంటుంది, పక్క రోజు నుంచి అసలు కారం అనేది ఉండదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అలాగే ఎగ్స్ని ఈ విధంగా నేను ఘాట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక ఎగ్ అయితే బ్రేక్ అయిపోయింది, అది పక్కన తీసి పెట్టేశాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. మనకి ఆనియన్స్ మంచి కలర్ రావాలన్నమాట. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. కచ్చా పచ్చగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. మంచి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాతనే మనం చేసుకున్న పొడిని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇంకా కొంచెం సేపు వేయిస్తే ఇంకా మంచి కలర్ వస్తుంది. ఆనియన్స్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోవాలి.
ఇక్కడ నూనె అనేది మీరు చూసి తీసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్లా లేకుంటే 5 టేబుల్ స్పూన్లా అనేది. ఎందుకంటే మనకి నిల్వ ఉంటుంది ఇది ఒక వారం వరకు. సో నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకున్నానమాట. ఇప్పుడు నేను చేసి పెట్టేసుకున్న ఆ పొడిని అందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఇది మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది. సో ఇక్కడ మీరు సాల్ట్ అనేది చూసుకొని, సాల్ట్ సరిపోయిందంటే ఇంకా వేయనవసరం లేదు, లేదంటే ఇక్కడే యాడ్ చేసేసుకోండి. అసలు వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు. ఇంకా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అంతా పసుపు యాడ్ చేస్తున్నాను. మంచి కలర్ వస్తుంది కొంచెం అంత పసుపు యాడ్ చేసుకుంటే. చూసారు కదా ఎంత బాగుందో అసలు. ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్నాను కదా, ఆ ఎగ్స్ అని వేస్తున్నాను అనమాట. ఒక ఎగ్ అయితే కొంచెం బ్రేక్ అయిపోయింది. సో ఈ విధంగా మంచిగా ఎగ్స్కి ఆ మసాలా మొత్తం పట్టే విధంగా పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ ఒక 2 to 3 minutes వరకు ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో బ్రేక్ అయిపోయిన ఎగ్ అయితే నేను పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా మంచిగా మసాలా అంతా పట్టే విధంగా పెట్టుకొని ఒక 2 to 3 minutes వరకు మనం సిమ్లో పెట్టుకొని పెట్టేసుకోవాలి. ఆ మసాలా మొత్తం ఆ ఎగ్స్కి పట్టిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయచ్చు, లేకుంటే మాడిపోతుంది మొత్తం. సో నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. సో చూసారు కదా చాలా ఎమీగా ఉంది కదా, చాలా బాగుంటుంది నిజంగా. కొద్దిగా వేడి వేడి అన్నంలో ఇది ఒక కోడిగుడ్డుని తీసుకొని వేసుకుంటే తింటుంటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో అనేది కమెంట్ చేయడం మర్చిపోవద్దు. రెసిపీ మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ విధంగా నేను వేడి వేడి అన్నంలోకి కొద్దిగా అంతా తీసుకొని కలిపితే మొత్తం అన్నం అంతా కలిపేయచ్చు అనమాట. అసలు ఎక్కువ వేసి కలపాల్సిన అవసరం లేదు, కొద్దిగా తీసుకొని కలిపినా చాలు, మొత్తం రైస్ మొత్తం కలిపే విధంగా సరిపోతుందన్నమాట. సో టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉన్నింది. మీరు టేస్ట్ చేయండి, మీరు ఇంట్లో ట్రై చేసి ఖచ్చితంగా ఎలా వచ్చింది టేస్ట్ అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.